నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో పుట్టగొడుగుల పెంపుదారులకు భారీ ఊరట లభించింది. 100 మంది రైతులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున మొత్తం 3 కోట్ల రుణాలను ఎస్బీఐ ద్వారా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మన సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామం. మన గ్రామంలో ఎప్పుడు మిరపతోటలో పత్తి వేసుకునే వాళ్ళం అండి. కొత్తగా డిసెంబర్ 9వ తారీఖున మాకు గౌరవనీయులైన ఎంపీ గారి చేతుల మీదుగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఆర్ఎం గారు మరియు మా పీడీ గారు, మా ఏపీఎం గారు అందరూ కలిసి మా గ్రామంలో మష్రూమ్ యాక్టివిటీని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న తర్వాత ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కానీ, మా డిఆర్ఏ తరపు నుంచి కానీ మేము సభ్యులను గ్యాదర్ చేసి వాళ్ళకి 20 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరిగింది. ట్రైనింగ్ లో భాగంగా 21 రోజులు డార్క్ రూమ్ లో, 20 రోజులు లైటింగ్ రూమ్ లో ఉండాలని చెప్పారు. దీని వల్ల మా భవిష్యత్తులో మా ముందు మేము ఉపాధి కల్పించుకోవడానికి మంచి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఈ అవకాశం మాకు కలిగించిన మా సెర్ప వారికి, ఎస్బీఐ బ్యాంక్ వారందరికీ మా గ్రామం అంతా రుణపడి ఉంటామని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గురుజాల మండలం గంగారం గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట 1వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, వివిధ రకాల పూలతో అలంకరించారు. గ్రామంలో తిరునాళ్ల సందడి ఏర్పడింది. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నువ్వు నెట్ రావు ఒక్క నిమిషం వాళ్ళకి నువ్వు కూడా ఫోన్ చేస్తాను. పిడుగురాళ్ల స్థానిక స్వయంభూ గంగానమ్మ తల్లి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవం కనుల పండుగగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శోభాయమానంగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ కమిటీ చైర్మన్ కుక్కెర కొండలు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తి నినాదాలతో మారుమోగింది. అనంతరం భక్తులందరికీ ఆలయ మర్యాదలతో ప్రసాద వితరణ చేశారు. తిరునాళ్ల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ओम प्रजापति రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు సోమవారం ఉదయం 6 గంటల నుంచి స్వచ్ఛతా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని సాయినగర్ లో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి స్వయంగా చీపురు పట్టి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సాయినగర్ కు చేరుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చడం, చెత్త తొలగించడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం వంటి పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ అరవింద్ బాబు విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. పొగడ్తలు చూసి పొంగిపోవడం, విమర్శలు చూసి కుంగిపోవడం నా నైజం కాదు. ప్రజాప్రతినిధిగా నేను రోడ్డెక్కి చీపురు పట్టడాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. అలాంటి విమర్శలను నేను పట్టించుకోనని స్పష్టం చేశారు. స్వచ్ఛంద్ర శుభాకాంక్షలు కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మరి భారతదేశం మొత్తం మీద 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రావడం జరిగింది. కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏది కోరుకున్నారో దాన్నే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి వాళ్ళ 4 రాష్ట్రాల్లో మన విజయం సాధిస్తున్నాం. ఈ 5 రాష్ట్రాల్లో మరి 3 రాష్ట్రాల్లో మరి ఒకే వైపు మన ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జరుగుతుంది. పాండిచేరి కానీ, అస్సాం కానీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో మేము మళ్ళీ వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. మరి కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని కార్యక్రమాలు మొదలుపెట్టామో కలెక్టర్ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే దగ్గరుండి కష్టపడి పనిచేస్తే మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందో మేము నిరూపిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి మేమందరం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరం కూడా కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీంట్లో మాకు సిఐటిఓ సిలార్ గారు నాయకులు, అదేవిధంగా ఏఐటీసీ కాసా రాంబాబు గారు, మరి ప్రజాసంఘ నాయకులు రమాదేవి గారు, వీళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఎమ్మెల్యే కింద దిగి అట్టడుగు స్థాయి నుంచి, కార్యకర్తల స్థాయి నుంచి పనిచేస్తామంటే ప్రజలందరూ కూడా మనకు అండగా ఉంటారు. మరి దీన్ని నిరూపించిన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అందువల్లే వాళ్ళు ఇవాళ 5 రాష్ట్రాల్లో కూడా 4 రాష్ట్రాలని మరి గెలవగలుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ విజయం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి యథావిధిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు మేము పాల్గొంటూ ఉన్నాము. ఇవాళ సాగినగర్ 1వ వార్డు,
వీటన్నిటి కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ప్రతిరోజు రేపు వర్షాకాలం వచ్చే లోపల ఈ 2 నెలలు ఇదే విధంగా మేము కష్టపడి పనిచేస్తాం. మా కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మన పని మనం చేసుకోవాలి, మన వార్డు మనం బాగు చేసుకోవాలి, మన పల్లె మనం బాగు చేసుకోవాలి, మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కార్యక్రమాలు మేము ముందుకు రావడం జరిగింది. కొంతమంది మరి ఎమ్మెల్యేనే మరి చీపురు పట్టుకొని ఆయన ఊడ్చుకుంటున్నాడు, ఆయనకి అదే పని ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. కానీ ఎగతాళి మరి మమ్మల్ని పొడినా తెగిడినా మేము ఏది పట్టించుకోము. పొగిడితే పొంగిపోవు, తెగిడితే కుంగిపోయే మనస్తత్వం లేదు. ప్రజల కోసం పనిచేస్తాం. మేము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి పొద్దునుంచి 5 నుంచి ఇప్పుడు దాకా పనిచేస్తూ ఉన్నాము. ప్రతి వార్డుని శుభ్రం చేస్తాం. వర్షాకాలం వచ్చే లోపల ఎక్కడ కూడా డ్రైన్స్ పూడిపోకుండా మరి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ మరొకసారి 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నాయకులందరూ కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎన్డీఏ కూటమి. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట సబ్ డివిజన్ డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో మంగళవారం ఉదయం నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో భారీ కాటన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించేందుకు మరియు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ లో పోలీసు సిబ్బందులను పలు బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, పాత నిందితుల ఇళ్లలో విస్తృత సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ಅಯ್ಯೇ ಬೊಂಬೈ ಮಿಲೆಟ್ ಆಗದೆ ಹೇಗೆ అది ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి 2 టౌన్ పరిధిలో బీసీ కాలనీలో ఈరోజు కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 50 మంది ఆఫీసర్స్ నన్ను సహాయంతో ప్రతి ఇల్లు కూడా మొత్తం 8 లైన్లు ఉన్నాయి. 8 లైన్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా 25 రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్ మరియు ఒక ఆటో పట్టుబడ్డాయి. వాటన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఎవరైనా సాయంత్రం లోపు వారికి సంబంధించిన రికార్డ్స్ తెచ్చి ఇస్తే వాటిని బండి రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే కోర్టుకు పెట్టడం జరుగుతుంది దొంగబండ్లుగా పరిగణించి. అయితే ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం, త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. ఎవరు కూడా ఎలక్షన్ కేసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి. ఒకసారి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. రౌడీ షీట్లు ఓపెన్ అవుతాయి. రౌడీగా మీరు జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఒకవేళ ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ కేసు కొట్టేసినా సరే రాబోయే 6-7 ఎలక్షన్లు 10 ఎలక్షన్లో కూడా పిలుస్తూనే ఉంటారు.
మీరు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా పిలుస్తూనే ఉంటారు. 40, 50, 60 ఏళ్ళు వచ్చినంత వరకు కూడా పిలుస్తూనే ఉంటారు పోలీస్ స్టేషన్కి. దట్టు రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పట్టణాల్లో ముఖ్యంగా గంజాయి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. గంజాయి వాడుతూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా మీరెవరు అలాంటి దానికి సహకరించకండి. ఎవడైనా కానీ మీ కాలనీల్లో గంజాయి తీసుకొచ్చి వాడుతున్నా వేరే వాళ్ళకి ఇస్తున్నా మీరు తక్షణం వెంటనే 112కి ఫోన్ చేసి చెప్పండి. మీ సెల్ నెంబర్ నుంచి మీ ఇంట్లో నుంచి 112 కొట్టండి చాలు, వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు. లేదంటే మీ లోకల్ సిఐ గారికి తెలియజేయండి. అదేవిధంగా పట్టణంలో కూడా ఎవరు కూడా హెల్మెట్లు పెట్టడం లేదు. మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ లేకుండా మనం చూస్తా ఉంటే రోజు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.